హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే. సార్, టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఓ భార్య భర్తనే చంపేసింది సార్. ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? అంటే మామూలుగా ఈ మధ్య భర్తల్ని భార్యలు చంపుతున్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ కారణాలు చెప్పి కూడా చంపేస్తారా అన్నట్టుగా జరుగుతుంది చర్చ. మరి ఈ ఘటనలో ఏం జరిగింది సార్? ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకి భార్య భర్తను చంపేయడం, భర్తను భార్య చంపేయడం ఇలాగా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో గుంటూరు దగ్గర ఇప్పుడు మంగళగిరిలో పెద్దవడ్లపూడి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి సంబంధించిన షేక్ అహ్మద్ 26 ఏళ్ళు. అతను ఒక ఏసీ మెకానిక్. అతను 1.5 సంవత్సరం క్రితం క్రాంతి అనే ఒక వివాహితతో అఫేర్ మొదలైంది. మొదలైనాక ఆ క్రాంతి అనే ఆవిడ ఇతన్ని రెండో పెళ్లి చేసుకుంది. మొదటి భర్త ఏమో అతను ఏదో పోలీస్ కేసులో జైల్లో ఉన్నాడు. సో వాడు ఎట్లాగో జైల్లో ఉన్నాడు కదా, రాడని చెప్పి ఈమె ఇతన్ని పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరూ అక్కడ టిడ్కో ఇండ్లలో ఇల్లు తీసుకొని ఉంటున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇతను నిన్న రంజాన్ ఉపవాసం ఉండి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తున్నప్పుడు ఈమె పెద్దగా సౌండ్ పెట్టుకొని పాటలు వింటూ టీవీలో పెద్ద సౌండ్, లౌడ్ సౌండ్ పెట్టేసి ఉంది. అది చూసి తనకి ఇరిటేషన్ వచ్చింది. ఆల్రెడీ ఉపవాసం ఉన్నాడు, ఆకలితో ఉన్నట్టున్నాడు. సో గొడవ వేసుకున్నాడు. నీకేంటి బుద్ధి లేదా, ఎందుకు ఎంత సౌండ్ తగ్గించాను అని చెప్పాడు. నేను తగ్గించను, నాకు ఇదే ఇష్టం అని ఆమె చెప్పింది. ఇలాగే ఇద్దరి మధ్య గొడవ అయింది. గొడవ అయ్యేసరికి ఆమె సడన్గా వెళ్ళి కత్తి తీసుకొచ్చి ఇతన్ని కసకస అని పొడిచేసింది. పొడిచేసరికి ఇతను షాక్ అయిపోయాడు. ఇతను ఊహించలేదు అలా చేస్తుందని. సో గట్టి గట్టి కేకలేసాడు. ఈ లోపల పక్కింటి వాళ్ళు వచ్చే ఆమెను పట్టుకొని ఆపారు. పోలీసులకు ఫోన్ చేస్తే ఇతను తీసుకెళ్లారు. తీసుకెళ్ళి చిన్నకాకాని దగ్గర ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే దాంట్లో చేర్చారు. బట్ ఇక్కడ మా వల్ల కాదని చెప్తే విజయవాడకి తీసుకెళ్దామని వెళ్తూ ఉంటే మధ్యలో చనిపోయాడు. సో ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆమెకు సంబంధించిన షేక్ అహ్మద్ వాళ్ళ మదర్ మహోబీ అని పేరు, మహాబీ, ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇలాగ నా కోడలి కొడుకుని చంపేసిందని. సో ఇప్పుడు ఆ క్రాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రాంతి పోలీసులతో చెప్పింది ఏంటంటే, మా ఇద్దరి మధ్య ఇప్పుడు అతను నన్ను కూడా చంపడానికి చాలాసార్లు ట్రై చేశాడు. సో అందుకని నాకు ఇప్పుడు కూడా గొడవ అయితే వీడు ఎక్కడ నన్నేమన్నా చేస్తాడేమో నేను కోపంలో పొడిచాను. సో నేను ప్లాన్ చేసుకొని ఏం చేయలేదు. ఆ టైంలో నాకు కోపాన్ని తీసుకోలేకపోయాను అని చెప్తుంది. అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు బాగా పెరుగుతున్నాయి మనకి. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈమె ఆల్రెడీ పెళ్ళి అయి ఉండడం, ఫస్ట్ కొత్త మోజు ఉంటుంది. అది తీరిపోయినాక మిగతా సమస్యలన్నీ పైకి వస్తాయి. ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే ఈమె వేరే వాళ్ళతో మాట్లాడడం, ఫోన్లు చేసుకోవడం, అనుమానాలు రావచ్చు. అంటే మేజర్గా మనకి భార్యాభర్తల మధ్య ఇష్యూస్లో ప్రధానంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్, అఫైర్స్, ఈ రెండు ప్రధానంగా ఈ మధ్యకాలంలో క్రైమ్కి దారితీసే అంశాల్లో ఈ రెండు కనబడతాయి. అంటే కట్నం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ మధ్యకాలంలో ఏంటంటే ప్రెజర్ బాగా పెరిగింది. కన్జంప్షన్ అంటే మనుషులకి జీతాలు పెద్దగా పెరగట్లేదు, రెవెన్యూ ప్రాఫిట్ పెద్దగా లేదు, కానీ రేట్లు అయితే ఎవరి ఇయర్ అన్నీ పెరుగుతున్నాయి. దానివల్ల నిజ వేతనాలు అంటారు. నిజ వేతనాలు అంటే రియల్ వేజెస్. అంటే 100 రూపాయలకి ఇంతకుముందు 100 రూపాయల వస్తువులు వస్తే ఇప్పుడు అదే 100 రూపాయల వస్తువులకి 150 పెట్టాలి. నీకేమో 100 రూపాయలే జీతం. అంటే నీ జీతం అనేది ఇప్పుడు 100 రూపాయలతో 100 రూపాయలు విలువైన సరుకులు వస్తే ఇప్పుడు 150 అయిపోయింది. 50 రూపాయలు పెరుగుండాలి, నీ ఆదాయం పెరగదు. పెరగనప్పుడు నీకు 50 రూపాయలు షార్టేజ్ వస్తుంది. దీన్ని ఎలా కవర్ చేయాలి? ఇక ప్రెజరు పడుతుందన్నమాట ఫ్యామిలీస్ మీద. అంటే నువ్వు కొనే వాటిలో కట్ చేయాలి, దేనికి ఇది స్పెండ్ చేయకుండా ఉండాలి. దీనివల్ల నీకు ప్రెజర్ ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది. పక్కన వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వు బాగుండవు. ఈ ప్రెజర్లో నుంచి ఇళ్లలో గొడవలు అనేవి మొదలవుతాయి. రెండవది అఫైర్స్. ఈ మధ్య ఇంతకుముందు అంటే స్త్రీలకు అఫైర్స్ పెట్టుకోవాలనుకుంటే చుట్టుపక్కల తెలిసిన వాళ్ళ ద్వారానే పెట్టుకోవాలి, వేరే ఛాన్సెస్ ఉండేవి కాదు. ఇవాళ ఏముంది, ఫోన్ ఉంటే నీ చేతిలో నువ్వు ఎవరితోనైనా అఫైర్ పెట్టుకో. ముఖ్యంగా స్త్రీలు అనుకుంటే వాళ్ళ అఫైర్స్ పెట్టుకోవడం ఈజీ. మగవాళ్ళకి కొంత కష్టం కావచ్చు, కానీ స్త్రీలకు ఈజీ. సో అలాగా అఫైర్లు పెట్టుకోవడం, దానివల్ల వచ్చే సమస్య, ఈ రెండు ప్రధానంగా కనబడతాయి. రెండవది కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. మనుషుల మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది
కొత్త కాదు. మనుషుల మధ్య ఇద్దరి మధ్య అయినా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్‌ని ఎలా పరిష్కరించుకుంటున్నాం? కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ మెకానిజం అంటారు. ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ మెకానిజం అనేది గతంలో అయితే ఏమయ్యేది అంటే చుట్టూ కమ్యూనిటీ ఉండేది. బంధువులు ఉండేవాళ్ళు. వాళ్ళు వీళ్ళు మధ్యలో సర్ది చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను ఊర్లోనే పెరిగాను. నేను అనేక రోజు గొడవలు జరుగుతూనే ఉంటాయి. మా ఎదురింట్లో, పక్కింట్లో, మా ఇంట్లో అందరి ఇళ్ళల్లో గొడవలు జరుగుతుంటాయి. కానీ ఎవరు కత్తులతోనో, గొడ్డలతోనో నరుక్కునేది నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఎవరో మధ్యవర్తులు వస్తారు, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు చర్చిస్తారు, ఇద్దరిని తిడతారు, పోతారు. మళ్ళీ 4 రోజులు బాగుంటారు, మళ్ళీ కొట్లాడుకుంటారు. ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్‌కి చుట్టూ ఉన్న కమ్యూనిటీ మెకానిజం అనేది కొంత సాల్వ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ రేర్‌గా క్రైమ్ జరుగుతుంది కానీ మామూలుగా రెగ్యులర్ క్రైమ్ అనేది అస్సలు జరగదు. కానీ ఇవాళ ఏమైందంటే ఈ ఇంటర్వెన్షన్ అంటాం. అంటే వేరే వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి వీళ్ళిద్దరి మధ్య సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేదు. వీళ్ళిద్దరూ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి ఇలాంటి కపుల్ కన్సల్టెన్సీ అంటారు. ఈ కపుల్ కౌన్సిలింగ్ అంటారు. ఈ కపుల్ కౌన్సిలింగ్ అనే కాన్సెప్ట్ మన దేశంలో ఆల్మోస్ట్ లేదు. విడిగా ఏమన్నా నీ భార్యని నీకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, నేను తీసుకెళ్తానని భర్త అంటాడు. నాకు కాదు, నీకుంది, ముందు నువ్వు చూపించుకొని ఆమె అంటుంది తప్ప ఇద్దరు కలిసి వెళ్ళడం అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు. సో దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ అనేది అది పేరుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది టీవీ వాల్యూమ్ అనేది ఒక సాకు మాత్రమే. టీవీ వాల్యూమ్ వల్లనే భర్తని ఆమె చంపలేదు. ఇది అంతకుముందు ఉన్న పేరుకుపోయిన ఆమె, అతని మీద ఉన్న కోపం కావచ్చు, ఆమెకున్న ఫ్రస్ట్రేషన్, వేరే ఇష్యూస్లో ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఇదంతా కూడా ఆ టైంలో ఆమె ఒక బరస్ట్ అయ్యి ఆమెను కంట్రోల్ చేసుకోలేకుండా ఒక ఇంపల్సివ్లో ఆ కోపాన్నంతా ఇతని మీద కత్తితో పొడిచేసింది. సో ఇది ఇంపల్సివ్ మర్డర్ అంటారు దీన్ని. ఇటువంటివి ఏంటంటే ఎమోషనల్గా నువ్వు ఆన్ ద స్పాట్లో నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం అనేది ప్రధానంగా కనబడుతుంది. అంటే ఈ మధ్యకాలంలో స్త్రీలు మగవాళ్ళ మీద చేసే వైలెన్స్ కూడా కొంత పెరుగుతున్నట్టు ఉంది. అంటే మగవాళ్ళు చేసే వైలెన్స్తో కంపేర్ చేయలేము. నేను అనేకసార్లు చెప్తూ ఉంటాను, 10% కూడా లేదు. మగవాళ్ళు చేసే మొత్తం క్రైమ్స్లో స్త్రీల క్రైమ్స్ తీసుకుంటే 10% కూడా లేదు. కానీ స్త్రీల క్రైమ్స్ వితిన్ ద స్త్రీల నేరాల్లో స్త్రీలు చేసే క్రైమ్స్ కొంత పెరుగుతున్నట్టుగా ఉంది. దీని మీద క్లియర్గా డేటా లేదు, కానీ మనకి ఓవరాల్గా తీసుకున్నప్పుడు పెరుగుతున్నట్టయితే కనిపిస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే స్త్రీలలో కూడా అసెప్షన్ పెరగడం, వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావడం, ఈ కాన్ఫ్లిక్ట్ని ఈ మొత్తం మార్పుని మగవాళ్ళు అంగీకరించలేకపోవడం, ఈ తర్వాత విడాకులు అనేవి ఈజీగా, ఇప్పటికి కూడా 1% ఇండియాలో విడాకుల రేట్ ఉంది. సో ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే స్త్రీలు కూడా వైలెన్స్లోకి యాక్టివ్గా రావడం కనబడుతుంది. అలాగే ఈమె కూడా ఒకటి అతనితో భర్త ఉండగా అతన్ని అఫేర్ పెట్టుకొని పెళ్లి చేసుకుంది. అతను భర్త జైల్లో ఉన్నాడు. అంటే కొంత క్రైమ్కి ఎక్స్పోజ్ అయిన ఫ్యామిలీలో ఆమె ఉంది. భర్త క్రైమ్స్లో ఉండడం, జైలుకి పోవడం, ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఇవి పెరుగుతూనే ఉన్నాయి. దీనికి సులభమైన పరిష్కారాలు కూడా ఏమీ లేవు. థ్యాంక్ యూ సో మచ్.